హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. ఫైనల్లీ మాకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. మే ఫస్ట్ వీక్లో ఉన్నాము. అండ్ మేమైతే అమెరికాలో ఒహాయో స్టేట్లో ఉన్నాము. సో ఈసారి సమ్మర్ అయితే 2 వీక్స్ ముందే వచ్చింది మాకు. ఆల్రెడీ టెంపరేచర్స్ అయితే కాన్స్టెంట్గా 50 degrees ఫారెన్హీట్ అబోవ్నే ఉంటున్నాయి. సో ఎవరైనా సరే సీడ్లింగ్స్ వచ్చి మొక్కలు కనుక రెడీగా ఉండుంటే కనుక బయట గ్రౌండ్లో గార్డెన్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. సో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా ఈ వీకెండ్ లోపు మొక్కలన్నీ పెట్టేద్దామని ప్లాన్ చేస్తున్నాము. మీరు కూడా బయట పెట్టాలనుకునే వాళ్ళు మొక్కలు రెడీగా ఉన్న డైరెక్ట్గా పెట్టేసుకోండి. లేదు అనుకుంటే సీడ్స్ బయట వేసేసుకోండి, బాగా వస్తాయి గ్రౌండ్లోనే డైరెక్ట్గా. సో అదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపించింది. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇన్ఫర్మేటివ్ వీడియో. ఏంటి అంటే మీలో చాలామంది కామన్గా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మీరు సీడ్స్ ఎక్కడ కొంటున్నారు, కిచెన్ వేస్ట్తో మీరు కంపోస్ట్ ఎలా చేస్తారు, ప్లాంట్స్కి పురుగు పడితే మీరు ఎలా టేక్ కేర్ చేస్తున్నారు, ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో వాటికి ఇన్ఫర్మేషను ఆన్సర్స్ ఈ వీడియోలో ఉన్నాయండి, మేము ఏమేమి చేస్తాము అనేది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేమేమైతే చేస్తున్నామో గార్డెన్కి సంబంధించి ఆర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఏమైనా ఉంటే షూర్గా మీతో షేర్ చేస్తాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాకు కిచెన్లో ఒక సైడ్కి బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏరియా అంటున్నారు, టేబుల్ చైర్స్ ఏవి అనుకుంటున్నారు కదా. సో అవి అయితే తీసి పక్కన పెట్టేశామండి. మొన్నటి వరకు అట్లీస్ట్ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఆ టేబుల్ని మొక్కలు పెట్టడానికి, ట్రేస్ పెట్టడానికి వాడారు. సో ఇప్పుడైతే అది కూడా తీసేసి పక్కన పెట్టేశాము, వేరే రూమ్లో వేసేసాము. ఎందుకు అంటే మొక్కలు ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి ఈ ఇయర్. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే తెలుసుంటుంది మీకు. ఈ ఇయర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇండియా వెళ్ళడము, లేదంటే కొంతమంది మొక్కలు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడము. సో అలా చాలా మొక్కలు వేయాల్సి వచ్చింది. అన్ని వెరైటీస్ వేయాలి కదా, దానివల్ల ఏంటంటే ఇదో పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తాము. కొంతమంది అనుకోవచ్చు ఇన్ని మొక్కలేసి ఇంత కష్టపడి అలా అందరికీ ఇవ్వడం ఎందుకు అనేసి. అది పెద్ద భారంగాను ఏదోలాగా మేము ఎప్పుడూ అనుకోమండి. అండ్ జగదీష్కి అయితే ఆల్రెడీ మీలో చాలామందికి తెలుసు, గార్డెను, మొక్కలు, ఇలా ఆర్గానిక్ వెజిటబుల్స్, ఇలా ఫార్మింగ్ ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్, తనకి చాలా ఇష్టం కూడా. అలా ఎవరైనా సరే మొక్కలు పెంచాలనుకొని వాళ్ళు మొక్కల్ని చేయలేకపోవడము, కొంతమందికి మొక్క విత్తనాలు పెట్టినా రావండి, అదేంటో తెలీదు, అది ఎందుకో తెలీదు. కొంతమందికి బాగా వస్తాయి, గ్రీన్ థంబ్ అంటారు కదా. సో అట్లా వాళ్ళు రాక పెంచుకోలేకపోతున్నాము అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి జగదీష్ చాలా ఇష్టం అనమాట, ఇలా మొక్కలు ఇవ్వడము, వాళ్ళు కూడా పెంచుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ బాగుంటుంది అనే ఫీలింగ్ అనమాట. సో సపోర్ట్ చేస్తూ ఉంటారు జగదీష్ అయితే. అలా అని అందరికీ మొక్కలు పెంచేసి ఇస్తారని కాదండి. కొంతమంది నిజంగా ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి అండ్ క్లోజ్ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొంతమందికి నో చెప్పలేక కొన్ని మొక్కలు ఇవ్వడము, అట్లా మొక్కలు ఇవ్వడం అనేది చాలా మంచిదే కదండి. ఎంతైనా సపోర్ట్ చేయడము, మనకి కావాల్సినవి మనం ఉంచుకొని మన దగ్గర ఉన్నవన్నీ మనము షేర్ చేస్తే ఏంటంటే మొక్కలు పెరుగుతాయి హ్యాపీగా, అండ్ అవి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 6 racks స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ దొరుకుతుంది కదండి. అది మా దగ్గర 2 ఉన్నాయి అన్నమాట. సో అవి ర్యాక్స్ లాగా పెట్టకుండా ఇలా సైడ్ టు సైడ్ పెట్టేసేసి ఇలా ఫిక్స్ చేశారనమాట, ఫ్లాట్గా పెట్టి. అండ్ వాటికి జిప్ టైస్ వేసి వాటికి లైటింగ్స్ అవి సెట్ చేశారు. ర్యాక్స్లో పెడితే ఏమవుతుందంటే ఒక్క ర్యాక్ వరకే లైటింగ్ అనేది పడుతుంది కదండి. అందుకని ఇలా ఫ్లాట్గా పెడితే అన్ని ఈక్వల్గా లైటింగ్ అనేది షేర్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పైన పెట్టిన ఆ ఎల్ఈడి లైట్స్కి ఎక్కువ పవర్ కూడా లాగదండి, అంటే మనకి కరెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. సో మనకి జస్ట్ వాటర్ కూడా స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మొక్కలు వచ్చినప్పుడు మంచిగా టేక్ కేర్ చేసుకోగలగాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ లైట్స్ అనేవి నైట్ టైంలో ఆఫ్ చేసి ఉంచాలండి. సో ఓన్లీ డే టైంలోనే వాటికి లైటింగ్ ఇస్తున్నట్టు అనమాట. మనం బయట పెడితే సన్ కూడా అంతే కదా, నైట్ టైంలో వాటికి డార్క్లోనే వాటికి ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో నైట్ టైం అయితే ఆఫ్ చేసి ఉంచాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటో మొక్కలు, చిక్కుడు, కొన్ని బెండ మొక్కలు, కాకరకాయ ఇవన్నీ 4 weeks ఓల్డ్ అండి. లాస్ట్లో మీకు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ కుండీల్లో వేసినవి మాత్రము 10 days ఓల్డ్ అనమాట. కరెక్ట్గా 10 రోజులకు వచ్చినాయి ఆ మొలకలు. అండ్ కొన్ని బెండ మొక్కలు కూడా కొత్తగా వేసాము. సో వాటిల్లో కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇదైతే ఇలా సెటప్ చేసాం మొక్కల కోసము. మొత్తము
కిచెన్ అంతా డెడికేట్ చేసాం ఒక పార్ట్ అంతా. ఇవిగోండి ఇక్కడ కాకర. సో ఏవైతే విత్తనాలు వేసామో ప్రతి దాంట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చినాయి. కాకర అయితే చాలా బాగా వచ్చింది మాకు. అండ్ ఇవే సీడ్స్ జగదీష్ ఇంట్లో చేశారనమాట. లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో వచ్చిన కాకరకాయలతోటనే సీడ్స్ చేశారు. సో అవే వేశారు. అండ్ అవి ఏంటంటే కొంచెం ఎక్కువ పెరిగిపోతున్నాయి, చిన్న కప్పులో ఉన్నాయని పెద్ద కుండీల్లోకి మార్చారనమాట. సో ఈ కుండీలో ఏంటంటే ఒక బీర, ఒక పొట్ల, ఒక కాకర పెట్టారు. సో 3 కొంచెం బయటకి షిఫ్ట్ చేసే లోపు ఇవి కొంచెం పెరుగుతాయి అని చెప్పి కొంచెం పెద్ద కుండీలోకి మార్చారు. యూజువల్గా అయితే మీరు ఎవరైనా సీడ్లింగ్స్ వేసేటప్పుడే కొంచెం పాట్స్ సైజుని చూసుకొని మనకి ఇంకా ఎన్ని డేస్ ఉంది బయట పెట్టడానికి టెంపరేచర్స్కి అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేయండి. మెయిన్ చేసిన మిస్టేక్ ఏంటంటే అలా చిన్న కప్పుల్లో వేయడమే. సో కొన్ని మొక్కలు అయితే హెల్దీగా వచ్చినవన్నీ తీసేసి వేరే పాట్స్లోకి షిఫ్ట్ చేశారు జగదీష్. అండ్ కొన్ని మొక్కలు అయితే అవి పెరగడానికి స్పేస్ లేక కూడా కొన్ని మట్టి వల్ల కానీ కొన్ని చాలా చచ్చిపోయినాయి అనమాట మొక్కలు. సో అందుకనే ఎక్స్ట్రా సీడ్స్ అయితే ఎప్పుడు స్పేర్లో వేసుకోవడం మంచిది. అండ్ సీడ్స్ వేసుకుంటున్నప్పుడు సాయిల్ టెంపరేచర్ కూడా చెక్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి, లేదంటే కుళ్ళిపోతాయి అవి. సో లేదా మొక్క వచ్చినా కూడా కింద నుండి రూట్స్ అయితే డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతాయి అనమాట. ఓకే, ఈ పాటికే మీలో చాలా మందికి డౌట్స్ వచ్చి ఉంటాయి కదా, ఇన్ని మొక్కలు వేసారు, మేము 2-3 మొక్కలు వేస్తేనే పురుగు వస్తుంది, టేక్ కేర్ చేయలేకపోతున్నాము, ఇన్ని మొక్కలు వేసారు పురుగులు పట్టట్లేదా, ఎలా టేక్ కేర్ చేస్తున్నారు అనేసి అర్థమైందండి. దానికోసమే ఇక్కడ ఇది చూపిస్తున్నాం చూడండి. డెఫినెట్గా చాలా వరకు మ్యాక్సిమం అండి మొక్కలు పెరుగుతున్నప్పుడు పేనుబంక అనేది లేదా వైట్ కలర్లో ఉన్న పురుగులు చాలా కామన్ అనమాట, వెరీ కామన్. చాలా రేర్గానే పేనుబంక పట్టకుండా ఉంటుంది అన్నట్టు. సీజన్ని బట్టి అండ్ లోపల ఇన్ని మొక్కలు పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా పురుగు అనేది పడుతుందండి. ఇక్కడ చూడండి అసలు ఈ మొక్కకి ఎంత పురుగు అంటే, అండ్ వీటిల్లో మెయిన్ ఏంటంటే ఆకు పైన కన్నా ఆకు వెనకాలే ఉంటాయి. మనం అనుకుంటాము దాన్ని ట్రీట్ చేసినప్పుడు పైన స్ప్రే చేస్తూ ఉంటాము, ఆ మొక్కలకి ఏమీ లేవు అనుకుంటాము, కానీ మొక్క చచ్చిపోతుంది, అర్థం కాదు. సో ఎందుకు అంటే ఆకు వెనక డెఫినెట్గా పేనుబంక అనేది అక్కడే ఎక్కువ ఉంటుందండి. పైన కంప్లీట్గా పోయినట్టు అనిపించినా కూడా మీరు థరోగా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి, అవి పోతేనే కంప్లీట్గా పోయినట్టు. సో దానికోసం మేమేం చేస్తాము అంటే ఒక స్పూను డిష్ వాషింగ్ లిక్విడ్ అండ్ ఒక స్పూను వేప నూనె ఉంటుంది కదా, నీమ్ ఆయిల్, అది కలిపి వాటర్తో డైల్యూట్ చేస్తామండి. సో అది డైల్యూట్ చేసిన వాటరు మేము మొక్కల మీద స్ప్రే చేస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే 1 స్పూను నీమ్ ఆయిల్, 1 స్పూను డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకున్నారు అంటే దానికి అట్లీస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే డైల్యూట్ చేయండి. దాన్ని మీరు రెగ్యులర్గా మొక్కల పైన స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఆ మొక్కల పైన కూడా చూసుకొని ఎక్కడైతే మనకి ఆ పేనుబంక ఉంటుందో ఆ పేనుబంక మీద క్లియర్గా ఆకు వెనకాలైతే కంపల్సరీగా చేయండి, దాని మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో అదేంటి అంటే మనకి రెగ్యులర్గా అంటే ఏంటి అంటే ఇవాళ మనం స్ప్రే చేసుకుంటే ఒక 1 డే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం స్ప్రే చేసుకోండి. అది మీకు ఎంతవరకు ఉండింది, హెవీగా ఉంటే మాత్రం కొంచెం ఎవ్రీడే లైట్గా స్ప్రే చేసుకుంటే మంచిది. అండ్ మాకేంటంటే ఆ మొక్కల వల్ల ఇంట్లో ఆల్రెడీ మాకు వింటర్కి లోపల పెట్టుకునే మొక్కలు ఉంటాయి కదా కుండీల్లో, వాటికి కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఈ పేనుబంక ఏంటంటే మనకి ఎగ్స్ తోటి స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. అది ఒక్క పురుగు వచ్చింది అంటే దానికి ఎగ్స్ వందలు ఫామ్ అయిపోతూనే ఉంటాయి. అండ్ వాటిని మనము ఎంత తొందరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. బట్ ఇక్కడ మనం అంత టూ మచ్గా భయపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదంటండి. సో మేమైతే రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పేనుబంక వస్తే మొక్కకి గ్రోత్ ఉండదు, మనకి లీవ్స్ కూడా కలర్ చేంజ్ అవుతాయి డల్గా అని ఉంది, కానీ మొక్కలు చచ్చిపోవడము ఎక్కువ హామ్ అయితే ఏమి ఉండదు. బట్ ఇవి వచ్చినప్పుడు మంచిగా మనం స్ప్రే చేసేసుకొని వాటిని తీసేసుకుంటే మంచిదండి. అండ్ ఇలా స్ప్రే చేసుకునే వాళ్ళు చాలామంది ఏంటంటే చిల్లీస్, గార్లిక్, క్లోవ్స్, ఘాటుగా ఉండే స్మెల్స్ ఉంటాయి కదా, అవి కూడా నీళ్ళల్లో మనము వామ్ వాటర్లో కలుపుకొని అవి కూడా స్ప్రే చేసుకోవచ్చంట. ఈ పేనుబంకని ఎఫిడ్స్ అంటారు. వీటికి స్ట్రాంగ్ స్మెల్స్ అంటే అంత పడవంటండి. అవి ఉంటే ఆ పక్కన మొక్కలు కానీ ఏమన్నా ఉంటే కనుక ఇవి అంత బాగా స్ప్రెడ్ అవ్వవంట యాక్చువల్గా. సో మీరు ఏదైనా స్ప్రే చేసుకోవాలంటే సోప్ వాటరు బాగుంటుంది, అండ్ లైట్గా బేకింగ్ సోడా తోటి కూడా స్ప్రే చేసుకోవచ్చు అంట. బట్
చిన్న చిన్న మొక్కలైతే కనుక చూసి జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందాక నీమ్ ఆయిల్ చెప్పాను కదండి. సో నీమ్ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కువ కదా, సో ఎక్కువ కాకుండా ఒక స్పూన్కి 1:1 అండ్ 1:1 లీటర్ రేషియో తోటి మాత్రమే చూసుకోండి. లేదు అంటే చిన్న మొక్కలు కదా, అవి హీట్కి చచ్చిపోతాయి అన్నమాట. అదొకటి చూసుకోండి. కొంతమంది అయితే చేతితో తీసి నలిపేస్తారంట కొంచెమే ఉంటే, ఎక్కడన్నా ఒకటి కనబడితే. అండ్ ఇంకొంతమంది మనకి బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని మొక్క దాంట్లో ముంచేసేసి శుభ్రంగా కడిగేసేసి పెట్టుకుంటారంట. అండ్ ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అండి, ఏదైనా సరే ఈ అఫిడ్స్ వచ్చిన తర్వాత పేనుబంక అనేది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఆ కుండీ ఏదైతే ఉందో అది వేరే కుండీలకి దగ్గరగా కాకుండా దూరంగా పెట్టుకుంటే మంచిదంట. అంటే మొక్కలకి గ్యాప్ ఇస్తే మనకి తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయంట ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము ఎండ పొడ తగిలింది అనుకోండి, చక్కగా ఎండలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. సో మాకేంటంటే, మేము కిటికీలో నుంచి మాకు మార్నింగ్ అంతా ఎండ పడుతూనే ఉంటుందండి ఆఫ్టర్నూన్ వరకు. సో మొక్కలకైతే ఎండ తగులుతూనే ఉంటుంది మాకు ఆ లేయర్ వరకు. సో ముందు వైపు అయితే తగలదనమాట. సో ఏదైతే తగులుతుందో అక్కడ గ్రోత్ బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటాయి ఈ ప్లాంట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ సోప్ వాటర్ లిక్విడ్ ఓన్లీ అఫిడ్స్ అంటే పేనుబంకకే కాదండి, మనకి మిలీబగ్స్ అంటారు కదా, పిండి నల్లి అని, లేదా రెడ్ మైట్స్ ఎర్ర నల్లి, ఇంకా వేరే వేరే ఉంటాయి కదా మనకి, చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా వర్క్ అవుతాయండి అవి. సో మంచిగా యూజ్ అవుతుంది అది. అండ్ ఇప్పుడైతే చాలామంది అడిగిన క్వశ్చన్ అండి, మీరు సీడ్స్ ఎక్కడ తీసుకుంటారు అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్స్ కలెక్షన్ అనమాట. సో వీటిల్లో ఇంట్లో చేసినవి ఉన్నాయి అండ్ కొన్ని సీడ్స్ బయట తీసుకొచ్చినవి ఉన్నాయి. సో జగదీష్ ఏంటంటే, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫార్మ్స్కి నర్సరీస్కి వెళ్తారు కదా, అక్కడ మొక్కలు ఏమైనా ఉన్నా కూడా, మంచి వెరైటీ వెజిటబుల్ ఏమైనా ఉన్నా కూడా సీడ్స్ అయితే కలెక్ట్ చేసి అక్కడి నుంచి కొనుక్కొస్తారనమాట. సో మేము లాస్ట్ సెప్టెంబర్లో అట్లాంటా వెళ్ళాము. అక్కడ వెల్లంవారి ఫార్మ్స్ అని ఉంది. సో అక్కడైతే చాలా ఫేమస్ అది. అక్కడ నుంచి కొన్ని సీడ్స్ అయితే కొనుక్కొచ్చారు, వంగ, మిర్చి, కొన్ని వెరైటీస్ అనేది. అండ్ కొన్ని సీడ్స్ అయితే సీడ్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ ఉందండి, దాంట్లో నుంచి ఆర్డర్ చేశారు. అండ్ చాలా వరకు అయితే ఇంట్లో చేసిన సీడ్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ కొన్నిసార్లు ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకుంటాము. అండ్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయండి. సో మీ కనుక ఏదైనా పర్టికులర్గా ఆ మొక్క ఎక్కడి నుంచి అనేది కావాలి అంటే ఆ వీడియో కింద కమెంట్స్లో అడగండి. సో మేము ఆ విత్తనాలు ఎక్కడి నుండి తెచ్చాము అనేది డెఫినెట్గా షేర్ చేస్తాము. అండ్ ఇవైతే మా విత్తనాలు మొక్కల గురించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ మేము ఫాలో అయ్యేది. ఏంటి ఇంట్రెస్టింగ్ అన్నారు, క్యారెట్స్ తీస్తున్నారు, వంట చేసి పెడతారేమో అనుకుంటున్నారేమో. వంటలు ఏమి చూపించలేదండి, ఇది మీరు రిక్వెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో ఎలా చేసుకుంటారు అని అడిగారు కదా, దానికోసం అనమాట. సో మేమైతే వెజిటబుల్స్ ఏది చేసినా కానీ కిచెన్లో వచ్చినవి ఆ పీల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కంపోస్ట్ చేయాలి. అండ్ ఏదైనా వెజిటబుల్లో సీడ్స్ ఉన్నాయనుకోండి, అవి మీకు అవసరం లేకపోతే అవి కంపోస్ట్ చేయొద్దు, అవి మాత్రం ఓన్లీ ట్రాష్ చేయండి. కంపోస్ట్లో వేస్తే ఏంటంటే చాలా మొక్కలు మీకు గార్డెన్లో ఆ కంపోస్ట్ ఎక్కడుందో అక్కడ పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అవి వచ్చినా మంచిదే, కానీ మీరు ఒక్క రకమే వేస్తే ఫైన్, కానీ డిఫరెంట్ వెరైటీస్ వేసారనుకోండి, బెల్ పెప్పరు, టమాటో, మనకి దోసకాయ, ఇట్లాంటి సొరకాయ, ఏ మొక్క ఏంటి అనేది అర్థం కాదు మీకు. సో అది తీసేయాలన్నా కష్టమే, అది ఉంచాలన్నా కష్టమే, అర్థం కాదనమాట. సో సీడ్స్ అయితే కంపోస్ట్లో వేసుకోకండి. అండ్ ఓన్లీ పీల్స్, ఇంకా వేరే ఏమైనా ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ అట్లాంటివి వేసుకోండి, సీడ్స్ అయితే వేయకండి. అండ్ మేమైతే గార్డెన్లో 2 పైప్స్ పెట్టామండి. ఒకటి వచ్చేసి లాంగ్ది పెట్టాము అండ్ ఇంకోటి వచ్చేసి రౌండ్ది పెట్టాము. ఈ 2 కూడా జగదీషే చేశారు. ఈ లాంగ్ దానికి ఏంటి అంటే, పైనుంచి మేము కంపోస్ట్ ఈ వెజిటబుల్ పీల్స్ అవి వేసేస్తూ ఉంటాము. కొన్ని రోజులకి కంపోస్ట్ రెడీ అయిన తర్వాత కింద హోల్స్లో నుంచి వానపాములు అవి నెట్టేస్తూ ఉంటాయి కదా బయటకి, ఆ వేస్ట్ అంతా. సో అవంతా కింద గ్రౌండ్లో కలిసిపోతాయి. అండ్ ఈ లాంగ్ది ఫిల్ అయిన తర్వాత మేము ఇంకా కిచెన్ వేస్ట్ వస్తూనే ఉంటుంది కదా, అది పక్కనున్న రౌండ్ దాంట్లో కూడా వేసేస్తూ ఉంటాము. సో దాంట్లో కూడా ఏంటంటే కొంచెం మట్టి వేస్తూ ఉంటాం అనమాట. కంపోస్ట్ ఎప్పుడైనా సరే మనం కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత దాంట్లో మట్టి కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ ఉంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మీకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇది మాకు తెలిసిన ప్రాసెస్ మేము ఫాలో అయ్యేదన్నమాట. సో మాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నాము. మీరు కూడా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి నచ్చితే. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనకి కిచెన్ వేస్ట్ అనేది కంపోస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేసే వాటిల్లో ఒకటి ఏంటి అంటే కాఫీ గ్రౌండ్స్.
అంటే కాఫీ పొడి. మనం ఫిల్టర్ కాఫీ తర్వాత కాఫీ పొడి మిగులుతుంది కదా, ఆ కాఫీ పొడి ఏంటంటే మనము ఈ కిచెన్ వేస్ట్‌లో కలుపుకోవాలి. సో, దాంట్లో ఏంటంటే నైట్రోజన్ కంటెంట్ ఉంటది కదా, అదేంటంటే కార్బన్ టు నైట్రోజన్ రేషియోని బ్యాలెన్స్ చేస్తదనమాట. దానికి డీకంపోజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతది. అది అవసరం అనమాట కంపోస్ట్ అవ్వడానికి. సో, కాఫీ గ్రౌండ్స్ అయితే 20% వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. అది చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అంటే మనం కిచెన్ వేస్ట్ ఏసి అలా వదిలేస్తే ఏంటంటే కుళ్ళిపోయిన కంపు కొట్టి పురుగులు అట్లా వస్తూ ఉంటాయి కదా మనకి కిచెన్ వేస్ట్ ఏసిన చోట. సో, అట్లా కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఇలా కిచెన్ వేస్ట్ వేసుకున్నప్పుడు దానిపైన న్యాచురల్‌గా అంటే ఆర్గానిక్ కంపోస్ట్ కానీ, లేదా మనకి గార్డెన్‌లో ఉండే సాయిల్ గానీ ఏదైనా తీసుకొచ్చి దాని మీద కప్పేసేయండి. మనకి ఆ వాసన గానీ అట్లాంటి అంత పురుగులు గానీ రావన్నమాట. అండ్ మేమైతే కంపోస్ట్ కోసము ఎప్పుడు ఏమీ యూజ్ చేయలేదండి. అది తొందరగా కంపోస్ట్ అవ్వడానికి కొన్ని పౌడర్లు ఉంటాయి కదా, అలాంటివి ఎప్పుడు యూజ్ చేయలే లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఈ సంవత్సరము ట్రై చేద్దాము అనేసి కంపోస్ట్ యాక్సిలరేటర్ అని చెప్పేసి మనకి దొరుకుతుంది బయట. అండ్ దట్ ఈస్ 100% న్యాచురల్ అనమాట. అవేంటంటే మొక్కలకు కానీ యానిమల్స్ కానీ మనం వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నా కానీ హార్మ్లెస్. సో, అది యూజువల్గా కంపోస్ట్ మనకి 6 months to 1 year పడితే కంపోస్ట్ రెడీ అవ్వడానికి ఈ పౌడర్ చల్లినప్పుడు ఏంటంటే 3 weeksలోనే కంపోస్ట్ అయితే రెడీ అవుతుందంటండి. సో, నాకైతే సర్ప్రైజింగ్గా అనిపించింది. సో, ట్రై చేద్దాము అనేసి ఈసారి జగదీష్ తీసుకొచ్చారు. ఇక్కడ జగదీష్ అయితే 4 to 5 టేబుల్ స్పూన్స్ అయితే చల్లారండి దాంట్లో. దాని పైన మళ్ళీ మనము ఊడ్చిన తర్వాత వచ్చే డస్ట్ ఉంటుంది కదా గార్డెన్లో, ఆకులు అవంతా సాయిల్ అదంతా దాంతో కవర్ చేసేసారు. సో, చూద్దాము ఈసారి ఎలా అవుతుంది ఈ కంపోస్ట్ అనేది. అండ్ ఇది మేము చేసుకునే ప్రాసెస్ అండి. సో, 2 types మీకు చూపించాము, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను, స్లగ్ అండ్ స్నేల్ కిల్లర్ అని చెప్పేసి. చాలామంది కమెంట్స్లో అడిగారు, మీకు కుండీల్లో పెట్టినా కానీ గార్డెన్లో స్లగ్స్ రావట్లేదా, మీరు ఏం యూస్ చేస్తారు అని అడిగారు. సో, మేమైతే ఇది యూస్ చేస్తామండి. అంటే ఇది బ్రాండ్ ప్రమోషన్ అని ఏం కాదు, మేము యూస్ చేసేది మీకు చూపిస్తున్నాము. దీనివల్ల ప్లాంట్స్కి, వెజిటబుల్స్కి, ఫ్రూట్స్కి హార్మ్లెస్ అని ఉంది. సో, ఇదైతే మేము యూస్ చేస్తాము, స్లగ్స్ కానీ స్నేల్స్ కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు గార్డెన్లో డీర్స్, బన్నీస్ రాకుండా మీరు ఏం చేస్తారు అని అడిగారు. సో, మేమైతే వాటికి కూడా డీర్ అండ్ ర్యాబిట్ రెపెలెంట్ ఉంటుందండి. సో, ఇదైతే యూస్ చేస్తాము మేము. అండ్ ఇది కూడా హార్మ్లెస్ టు ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మేము మెష్ కూడా యూజ్ చేస్తామండి గార్డెన్లో. సో, ఆ మెష్ది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాము, ఏమేమి టేక్ కేర్ చేస్తాము అనేది. అండ్ ఇప్పటి వరకు మీకు చూపించిన వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి సర్చ్ చేయండి. లేదు అనుకుంటే ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ మేము యూజ్ చేసినప్పుడు ఎలా వాడాలి అనేది కూడా చూపిస్తామండి. అండ్ ఆ వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ వీడియో పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. సో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్స్ రూపంలో చెప్పండి, సో దట్ మాకు కూడా తెలుస్తుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా గార్డెన్ విషయాలు షేర్ చేస్తాము. అంటిల్ దెన్ బాయ్.